ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 3వ తారీఖు మెకానిక్స్ డే, వరల్డ్ మెకానిక్స్ డేని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల 28 జిల్లాల్లో 2 వీలర్ మెకానిక్ సోదరులు ఒక నిబద్ధతతోటి మాకు ఏదైతే మా ఆకాంక్షలు ఉన్నాయో, ఏదైతే ఈ ప్రభుత్వంలో మేము కోరుకున్నామో అవన్నీ నెరవేరాలని చెప్పి, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అట్లాగే అధికారులకి అందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్ రూపంలో ఇవ్వటం, మా ఉనికిని వాణి అన్నింటినీ చాటుకోవటం, అట్లాగే మేము కూడా మెకానికల్గా గుర్తింపు ఉండాలని కోరుకోవటం, అట్లాగే మేమందరం కూడా ఒక ర్యాలీలాగా ఒక కేక్ కట్ చేసుకోవడం, సేవా కార్యక్రమాలు చేయటం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయటం, అట్లాగే వృద్ధుల ఆశ్రమాల్లో భోజనాలు చేయటం, రకరకాలుగా అందరూ ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఊవెత్తున ఎగిసే విధంగా మా కార్మికులందరూ ఎన్నో ప్రోగ్రాంలు చేశారు. వాళ్ళందరికీ ముందుగా జూలై 3వ తారీఖు మెకానిక్స్ డేని తెలుపుకుంటూ మెకానిక్ సోదరులందరికీ, అట్లాగే మా డిమాండ్స్, మేము రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది 2 వీలర్ మెకానిక్ సోదరులే ఉన్నాం. మమ్మల్ని అందరినీ ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. మమ్మల్నే కాకుండా 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఆల్ మెకానిక్స్ని ఆదుకోమని చెప్పి ప్రతిపాదన పెట్టడం జరిగింది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, ఈ మెకానికల్ని ఏదో ఒకటి చేయాలి, ఎక్కడో చోట ఇన్సెక్ట్ చేయాలి, ఏదో సెక్టార్ వాళ్ళకి నిర్మించాలనేది ఆలోచనలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ మేము ఒకటే కోరుకునేది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, యువత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, మినిస్టర్ గారు, లేబర్ మినిస్టర్ గారికి అందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి మేమందరం ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాం. దానికి సానుకూలంగా ఉన్నందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. త్వరలో మా ఆకాంక్షల్ని, మా కోరికల్ని తీర్చాలని చెప్పి, ఈ మెకానికల్ అందరినీ ఆదుకోవాలని చెప్పి తెలుపుకుంటూ, ఒంగోలులో ఈ రోజున జిల్లా వ్యాప్తంగా జూలై 3వ తారీఖు మెకానిక్స్ డేని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నందుకు పేరు పేరున మా లోకల్ కమిటీ సభ్యులందరికీ, అట్లాగే జిల్లా కమిటీ సభ్యులకి, జిల్లా అధ్యక్షుడికి, జిల్లా ఉపాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శికి, ఉపాధ్యక్షులకి అందరికీ పేరు పేరున ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన క్షేమకుర్తి, పొద్దు, దర్శి, ఉప్పుకొండూరు అందరికి కూడా పేరు పేరున ముందుగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వాళ్ళకి కూడా ఖాళీ చేస్తే పోలీసు వారు నిజంగా వారికి చేతులు చాలా సపోర్ట్ చేశారు సార్. మేము కూడా మీకు అనుగుణంగా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ర్యాలీ నడపకూడదని కొన్ని పరిస్థితుల వల్ల మీకు ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు మాకు చెప్పడం, దాన్ని కూర్చో తప్పకుండా పాటించి ర్యాలీని ఇంత ఘనంగా చేసుకోవడం సంతోషి. స్టేట్ అసోసియేషన్ తరఫున, జిల్లా అసోసియేషన్ తరఫున, టౌన్ అసోసియేషన్ ధన్యవాదాలు. అట్లాగే మమ్మల్ని ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి తెలుపుకుంటూ, మా ప్రీతమ శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారు అయితే మన ముఖ్యమంత్రి వర్యులు గారితో మాట్లాడున్నారు, గుడివాడ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ మాట్లాడున్నారు. అందరి దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది. మరొక్కసారి మెకానిక్ డే సందర్భంగా యావత్ రాష్ట్రంలో ఉన్న కార్మికుల పక్షాన మాట్లాడుతూ ఉన్నా, మమ్మల్ని అందరినీ ఆదుకోండి, మీ హక్కును చేర్చుకోండి, మా కోరికలు తీర్చండి, మమ్మల్ని కూడా ఒక సెక్టార్లో చేర్చి మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇచ్చి ఈ కార్మికుల బాధ సాధకాలను మీరు ఆదుకుని మాకు గుర్తింపు అవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం.